ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నాడంటే తెలుసా, తప్పులు పట్టుకోవాలని నేను చదివితే ఇది నా తప్పులు బయటికి తీసుకొచ్చింది అని ప్రభుకి అంకితం అయిపోయాడు. భార్యతో చెప్తే భార్య గోల, ఏమంటే మన మతం ఏంటండి, మన కులం ఏంటండి, మన నిష్ఠ ఏంటండి అంటే, ఇంక నేను రాలేనే, నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయానే, వస్తే నువ్వే రా అన్నాడు. నేను చచ్చినా రాను కదా, ఈ క్రిస్తానుపోల దేవుడు నాకెందుకండి బాబు, ఆ జీతం వద్దు, ఆ ఉద్యోగం వద్దు, మానేమంది. మానలేదు ఈయన. ఆయన బంధువులందరినీ పిలిచిందంట, కుల పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచిందంట. ఏమండి మా ఆయన్ని ఎలాగైనా తీసుకురండి బయటికి, మా ఆయన్ని ఎలాగైనా మార్చేయండి బాబు అని పిలిచిందంట. పిలిస్తే కూర్చోబెట్టారంట. పెద్దలందరూ అడిగారంట, ఏ మూర్తి నీకేమైనా పిచ్చి పట్టిందా, మన కులం ఏంటి, మన దేవుళ్ళు ఏంటి, మన వేదాలేంటి, మన పాండిత్యం ఏంటి, అరే ఆ మతం ఏంట్రా, నీకేమన్నా పిచ్చి పట్టిందా, వచ్చే వెనక్కి వచ్చే, నీకెంత కావాలని చెప్పు మేము ఇస్తాం, నీకెంత కావాలో చెప్పు మేము ఇస్తాం, నువ్వు వెనక్కి వచ్చే అన్నారంట. అంటే ఆయన అన్నాడంట, వడ్లి గింజను దంచిన తర్వాత మరలా వడ్లి గింజ అవ్వలేదు కదా, నేను దంచబడిన బియ్యం గింజ అయిపోయాను అన్నాడంట. దంచబడిన బియ్యం గింజ అయిపోయాను, ఇంక నేను వడ్లాగా మారలేను, నన్ను దేవుడు దంచేశాడు, మరలోక రాజ్యం కొరకు ఆహారంగా నన్ను చేసేసాడు, ఇక నేను వెనక్కి రాలేనంటే, అమ్మా వీడికి బాగా పిచ్చి ముదిరిపోయిందమ్మా, వదిలే, సామాన్లు సర్దుకో వచ్చే అన్నారంట. అప్పుడు పెద్దలను అన్నదంటే, ఇప్పుడు ఏమండి మీరు చేతనైతే మా ఆయన్ని యువతలకు తీసుకురమ్మన్నాను కానీ నా కాపురాన్ని పాడు చేస్తారంటే మీరు పోండే అన్నదంట. భర్తను వదలలేదంట. చెప్తాడు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు, నా ఇల్లాలో ఎంతగా నన్ను ద్వేషించినా నన్ను మాత్రం విడిచిపెట్టలేదు ఆ తల్లి. చివరికి ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క జీవితాన్ని చూసి, ఏమండి మీరు నమ్ముకున్న దేవుడే నిజమని నాకు అనిపిస్తుంది, నేను మీ మార్గంలోకి వచ్చేస్తానండి అన్నది. ఆమె కూడా మారిపోయింది. తర్వాత వాళ్ళు కులములోంచి ఆ బ్రాహ్మణులు ఎంతోమందిని మార్చేశాడు ఆయన, కుదిపేశాడు. క్రైస్తవ ప్రపంచంలో అనేక మందిని దేవుడితో త్రిప్పేశాడు. మహానుభావుడు పట్టేసుకున్నాడు దేవుణ్ణి.